ఆహ్వానిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ యేసు నిర్మించి తిని ప్రియమా స్తోత్రం స్తోత్రం. ప్రియ యేసు నిర్మించి తిని ప్రియమా ముదమారవసితునా హృదయ
దేవుణ్ణి, ఆకాశం మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు నీ గురించి, నా గురించి ఆ మహా గొప్ప విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి నీ గురించి, నా గురించి ఈ భూమిపై నుంచి మన జన్మ కర్మ పాపముల నిమిత్తమై కల్వరి సిల్వలో తన చివరి రక్తపు పొట్టు వరకు రక్తం కాల్చిన ఆ దేవుణ్ణి ఆ బలి పశువుగా మన గురించి మారబడ్డ ఆ దేవుణ్ణి, బలియాగముగా మార్చబడ్డని ఆ దేవుణ్ణి స్మరించుకుందాం. దేవుని బిడలారా, నోరారా, మనసారా, మనస్ఫూర్తిగా హృదయాంతర్భాగపు ఎదలోతుల్లో నుంచి ఆ సజీవుడైన దేవుణ్ణి, సంపూర్ణుడైన ఆ దేవుణ్ణి, యుగ యుగములకు నిత్యుడైన ఆ దేవుణ్ణి, తరతరములకు నివాస స్థానమైన ఆ దేవుణ్ణి మనం స్తుతించుకుందాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుడు, మరపురాని దేవుడు, మనల్ని మరవని దేవుడు, విడవని ఆ గొప్ప దేవుడు, మన వ్యాధులు, మన వ్యసనాలు భరించి ఆ కలవరి సిలువలో మన గురించి త్యాగమైపోయిన ఆ దేవుడు, యాగమైపోయిన గొప్ప కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రిబా లాబా షబా రాబా లామందరాల హౌతనామందరాల ఈ లాబా బాబా బరౌలందరాల అందరల. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇది నా గొప్ప గురించి చెప్పట్లేదు, దేవుడిచ్చిన భారాన్ని బట్టి దేవుని సన్నిధిలో నేను మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మరి ఒక్కొక్క సమస్య ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఆ వ్యక్తి గుర్తొస్తే ఆ వారు చెప్పిన సమస్య కూడా గుర్తొస్తుంది. ప్రార్థన చేయాలి. తర్వాత మన మధ్యలో ఉన్న రవి గారి గురించి నాకు చాలా భారం ఉంది. దేవునికి స్తోత్రం. మరి వారి నిమిత్తం ప్రత్యేకంగా ఎప్పుడు మెలకు వచ్చినా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు వారి విషయంలో అడిగింది ఖచ్చితంగా దేవుడు ఇస్తారు అని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అదే నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవి గారి దగ్గరికి వెళ్ళాలి, రావట్లేదు ఏంటా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నా.